ప్రాణాంతక బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రభావం తెలంగాణలో ఏమాత్రం లేదని కోళ్ల పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ లోని ఎన్కేఎం గ్రాండ్ హోటల్లో తెలంగాణ కోళ్ల సమాఖ్య, నెక్, తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ సమాఖ్య ప్రతినిధులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కోడి మాంసం, కోడిగుడ్డు 100% సురక్షితమని పౌల్ట్రీ ప్రతినిధులు స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా తొర్రూరులోని ఓ కోళ్ల ఫారంలో మాత్రమే బర్డ్ ఫ్లూను గుర్తించడం, 3 రోజుల వ్యవధిలోనే కల్లింగ్ ఆపరేషన్ ద్వారా తుదముట్టించిన మాట వాస్తవమని తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తెలిపారు. పశుసంవర్ధక శాఖ యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన చర్యల ఫలితంగానే ఇది సాధ్యమైందన్నారు. ప్రస్తుతం వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతున్నాయన్నారు. సో 2006 నుండి ఇప్పుడు ఛాన్సార్లో బర్డ్ ఫ్లూ డిక్లేర్ చేశారు, కానీ ఎక్కడ కూడా ఇంత ఫాస్ట్ గా కల్లింగ్ ఆపరేషన్స్ ఫినిష్ చేసిన దాఖలు లేవు. ఈ 3 రోజుల కల్లింగ్ ఆపరేషన్స్ అయిపోయినాక మీ ద్వారా కన్సూమర్ కి మేము చెప్పదలిచింది ఏంటంటే ఎక్కడ కూడా ఇన్ఫెక్టెడ్ ఎగ్ అండ్ చికెన్ లేదు. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున డైరెక్టర్ ఆల్రెడీ డిక్లేర్ చేశారు కల్లింగ్ ఆపరేషన్స్ అయిపోయి ఇన్ఫెక్టెడ్ బర్డ్స్, చికెన్, ఎగ్స్, చికెన్ ఎక్కడ లేదు కాబట్టి కన్సూమర్ మాత్రం కాన్ఫిడెంట్ గా చికెన్ అండ్ ఎగ్స్ కన్సూమ్ చేయవచ్చు. వాస్తవం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ బర్డ్ ఫ్లూ లేదు. చికెన్ అండ్ ఎగ్స్ ఆర్ 100% సేఫ్. అసలు ఎక్కడో బర్డ్స్ మోర్టాలిటీ అయితే ఎవరో ఒకరు బర్డ్ ఫ్లూ అని చెప్పడం తప్పు కదండి. ద బర్డ్స్ హ్యావ్ టు బి సెంట్ టు డైరెక్ట్ అనిమల్ హస్బెండరీ. వాళ్ళు బెంగళూరు ల్యాబ్ పంపిస్తారు, అక్కడికి వెళ్ళి భోపాల్ ల్యాబ్ పంపించి అక్కడ కన్ఫర్మ్ చేస్తే అప్పుడు బర్డ్ ఫ్లూ అని చెప్తాం. ఈ భయాందోళనలు ఎవరు చెందట్లేదు. కన్జంప్షన్ ఆఫ్ ఎగ్స్ అండ్ చికెన్ ఇస్ ఆల్మోస్ట్ నార్మల్. ప్రత్యక్షంగా పరోక్షంగానూ బర్డ్ ఫ్లూ ప్రభావం ఎక్కడా లేదనే విషయాన్ని నిపుణులు సైతం ధృవీకరించారని తెలంగాణ పౌల్ట్రీ సమాఖ్య అభిప్రాయపడింది. గవర్నమెంట్ తొందరగా స్పందించి ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ కోళ్ళది కానీ గుడ్లు కానీ బయటికి ఈ స్టేట్ లో లేవు. రెండోది, ఇప్పుడు ఎక్కడైతే తొర్రూరు ప్రాంతంలో ఆ ఫామ్ లా వచ్చిందో అండ్ల కూడా 30 జతలు 60 మంది పనిచేస్తున్నారు. ఓనర్కి కానీ అక్కడ ఉన్న లేబర్కి కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి కూడా వ్యాధి సోకలేదు అని కూడా అక్కడ డాక్టర్స్ కానీ ఈ ల్యాబ్స్ వారు కానీ నిర్ధారించడం మీ అందరికీ తెలుసు. రాజధాని మినహా తెలంగాణ జిల్లాలో అసలు వైరస్ ప్రభావమే లేదని నెక్ ప్రతినిధులు తెలిపారు. ఈ వైరస్ చాలా ఫ్రెజైల్ వైరస్ అండి. 35 డిగ్రీస్ తాగితే వైరస్ చనిపోతుంది. ఇవాళ ఉన్న టెంపరేచర్ కు అది 1 సెకండ్ కూడా ఉండదు. బయట ప్రాంతంలో కోల్డ్ కట్ తింటారు, వాళ్ళు పచ్చి మాంసం తింటారు కాబట్టి అక్కడ ఎవరైనా రావడానికి అవకాశం తప్పించి భారతదేశం మనం పచ్చి మాంసం తినం. మన దాని చికెన్ కర్రీయో, చికెన్ 65, ఎగ్ కర్రీయో, ఆమ్లెట్, స్క్రాంబుల్డ్, దేనిలో అయినా సరే టెంపరేచర్ దాదాపులో 100 డిగ్రీ దాటి ఉంటే కానీ తక్కువ ఉండదు. అటువంటి పరిస్థితులు ఈ వైరస్ ఎక్కడ కూడా మనుషులు చూడడానికి అవకాశమే లేదు. కాబట్టి ఏ రకంగా కూడా కన్జ్యూమర్ భయపడడానికి అవకాశము అవసరము లేనే లేదు.